జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో సమావేశమయ్యారు. జిల్లా జనసేనలతో నెలకొన్న అంతర్గత పోరుపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్ వేములపాటి అజయ్ యొక్క వైఖరిపై జిల్లాలోని జనసేన నాయకులతో అసంతృప్తి ఉందని, సమస్యను పరిష్కరించడానికి అధిష్టానం ఇరు వర్గాలను మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిచి పవన్ కళ్యాణ్ స్వయంగా జిల్లా పరిస్థితులపై కూడా చర్చిస్తున్నారు. మీడియా ద్వారా రోడ్డెక్కడంపై నెల్లూరు జనసేన నాయకులపై ఆయన తీవ్రంగా అయితే మండిపడుతున్నారు. ఇటు క్రమశిక్షణ సంఘం చైర్మన్ వేములపాటి అజయ్ వ్యవహార శైలిపై కూడా సీరియస్ అవుతున్నారు పవర్ స్టార్. అంతర్గత సమస్యలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి, కానీ రోడ్లెక్కడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లా నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో సమావేశమయ్యారు. జిల్లా జనసేనలో నెలకొన్న అంతర్గత పోరుపై ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి. క్రమశిక్షణ సంఘం చైర్మన్ వేములపాటి అజయ్ యొక్క వైఖరిపైనే ప్రధానంగా ఈ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరోపక్క మీడియా ద్వారా ఎందుకు రోడ్డెక్కారు జన సైనికులంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సమస్యను పరిష్కరించడానికి అధిష్టానం ఇరు వర్గాలనైతే మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిచింది. పవన్ కళ్యాణ్ స్వయంగా జిల్లా పరిస్థితులపై చర్చిస్తున్నారు. మీడియాకు సంబంధించిన ద్వారా రోడ్డెక్కడంపై ప్రధానంగా ఆయన మండిపడుతున్నారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్ వేములపాటి అజయ్ వ్యవహార శైలిపై కూడా ఆయన సీరియస్ అవుతున్నారు. అసలు అంతర్గత పోరు ఎందుకు వస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అది ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి, కానీ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.